రైట్. అశ్రిత సార్ వాయిస్ వస్తుందిగా? ఓకే రైట్. వస్తుంది సార్. ఆకాంక్ష కూడా జాయిన్ అయితే తొందరగా స్టార్ట్ చేసేద్దాం క్లాస్. ఒకసారి నీ ఫోన్ ఉందమ్మా అందుబాటులో నీకు అశ్రిత? ఏం చేయనా? ఉంది సార్. ఒకసారి ఆకాంక్షని కూడా తీసుకోమ్మా దాంట్లోకి. హలో ఆకాంక్ష జాయిన్ అవ్వవా ట్యూషన్? జాయిన్ అవుతుందండి సార్. ఓకే ఓకే స్టార్ట్. ఈరోజు జరిగిందమ్మా స్కూలు? జరిగింది సార్. ఏం చెప్పారమ్మా? మ్యాథ్స్ సమ్స్ చెప్పారు. 8 దాకా చెప్పేశారు. 8 దాకా మొత్తం అవగొట్టేశారా? మనం కూడా రేపు చేసినట్టు వేరే స్టార్ట్ చేస్తారంట. రేపు నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ఫార్ములాస్ ఇచ్చారు. ఆకాంక్ష జాయిన్ అయింది సార్. ఆకాంక్ష కొంచెం 5th ప్రాబ్లం 6th ప్రాబ్లం పంపించవా? నేను అది ఈరోజు రేపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా స్కూల్ వాళ్ళవి, దాంట్లో ఇంగ్లీష్ స్పీచ్ చెప్తున్నాను. అవునా? నేను అసలు జాయిన్ అవ్వను రేపు. 100 seconds వీడియో తీసి క్లాస్ టీచర్ కి పంపిస్తే ఆ స్పీచ్ అది ప్లే చేస్తారంట. రేపు సహజ్ బర్త్డే, ఇంక అందుకని జాయిన్ అవ్వట్లా రేపు నేను క్లాస్. ఎంతసేపు జరుగుతుంది అంటే క్లాస్? 9 to 12? ఏది క్లాస్ నార్మల్ గానే జరిగిద్దా? క్లాసెస్ లేవు రేపు. అది 9 to 12 పట్టిద్దా స్పెషల్ అసెంబ్లీ? 10 to 12. అవునా? అంతే. కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలా? మన ఇష్టమా? మన ఇష్టం. నేను ఇప్పుడు వరకు వచ్చిన దాంట్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేశా. ఏవేవి ఉన్నాయి టాపిక్స్ జాయిన్ అవ్వడానికి? అంటే డ్రాయింగ్, ఇండిపెండెన్స్ డే గురించి, స్పీచ్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏదన్నా చెప్పచ్చు. మన ఇండియన్ క్రెడిట్స్ గురించి అవి చెప్తా. ఇవాళైనా పంపించచ్చా మనం? అందరూ పార్టిసిపేట్ చేయాలంట. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలా? It is mandatory to all the students to participate in the event and display their patriotism. You can take part of the poster making చేయొచ్చు, స్లోగన్ రైటింగ్, PPT presentation అంటే పిక్చర్స్ చేయటము. అర్థమైంది. డ్రాయింగ్ కాంపిటీషన్ కంపల్సరీగా చేయాలన్నమాట. 100 seconds వీడియో ఈవెంట్స్ ఏమంటే మోనో యాక్షన్ ఆర్ రోల్ ప్లే అంటే స్కిట్స్.
అదొకటి స్పీచెస్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. The best ones will be played in virtual celebration. You should click or shoot in your desired event and send the same to your class teacher before coming Friday 9 a.m. All the best. అమ్మో నేను మధ్యాహ్నం 3 లోపు పెట్టాలి. అవునా? 6th క్వశ్చన్ కూడా కంప్లీట్ చేశాం కదమ్మా. 7th చూడండి, 7th చదవండి. శాంతి సార్ సీత మీకు చెప్పారు కదా సార్ ఎంతో మనీ మనకి ఎంత వచ్చింది సార్? 1450 రూపీస్ వచ్చింది కదా సార్. మా స్కూల్లో ఎంత వచ్చిందంటే సార్ ఏంటి ఆకాంక్ష? సార్ చెప్పింది టోటల్ రూపీస్ ఎంత వచ్చిందంటే 2184 వచ్చింది సార్. ఈ 5% ఉంది కదా, 5% ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా రిక్వైర్డ్ ఎక్స్ట్రా అని, ఆ ఎక్స్ట్రా కలుపుకోవాలి దీంట్లో వచ్చింది దానికి. ఈ 2080లో 5% అంటే ఎంతో కనుక్కొని యాడ్ చేసుకోమని చెప్పా. ఓకేనా? ఓకే సార్. సార్ ఇక్కడ మీరేమో చిన్న ప్రాబ్లం లాగా చెప్పారు సార్. ఇక్కడ 2 పేజెస్ రాశాను సార్. 2 పేజెస్ పట్టింది సార్ ప్రాబ్లమ్. అంత లేదు క్వశ్చన్ కదమ్మా. అయితే ఎంత పెద్దదో, ఆ క్వశ్చన్ అంతా రాయాలి. మొత్తం జరిగిన సిచ్యువేషన్ అంతా రాయాలేమో, చరిత్ర అంతా. కార్డ్బోర్డ్ షీట్ ఎంత రిక్వైర్ అయ్యిద్దో, మళ్ళీ దాని 5% ఆఫ్ ద బిగ్గర్ బాక్స్, స్మాలర్ బాక్స్, మనం కూడా అదే చెప్పాం. 2 బాక్స్ కలిపి మొత్తం చేశారు. మళ్ళీ టోటల్ ఏరియా ఆఫ్ కార్డ్బోర్డ్ రిక్వైర్డ్, ఏరియా ఆఫ్ ఓవర్లాప్, చాలా మొత్తం పెద్ద సమ్లా చెప్పారు. 8th సమ్ చెప్తారా సార్ ఇప్పుడు? 8th సమ్ చదవండి. నేను చదువుతా. Praveen wanted to make a temporary shelter for her car by making a box-like surface with ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? స్కూల్ ఆన్సర్ 2184 వచ్చిందా? yes sir. ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం అమ్మా, ఇది ఫినిష్ చేస్తా. 2184. That covers all the 4 sides on the top of the car with the front face as a flap which can be rolled up. 5% అంటే ఎంత చూద్దాం. 2080లో దీనికి 5% ఎక్స్ట్రా అన్నాడు కదా చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఇదిగో ఎక్స్ట్రా కలుపుకోవాలి. దానికి వచ్చిన అమౌంట్ కలుపుకోవాలి. వచ్చిన అమౌంట్ 2080 వచ్చింది నాకు. ఇప్పుడు ఈ 2080లో 5% అంటే ఎంత వచ్చిందంటే క్యాలిక్యులేట్ చేస్తున్నా. 2080లో 2600 104,000 divided by 100. 5% area of overlap 5% of total area kada sir. అప్పుడు 5/100 into 5000 5% అంటేనే by 100 రాసుకోవాలి. సో 2080లో 5% అంటే 104 రూపీస్ వచ్చిందమ్మా. ఈ 104 రూపీస్ ని ఎక్స్ట్రా కింద దీనికి కలపాలి. మనకు వచ్చిన అమౌంట్ టోటల్ అమౌంట్ కలుపుకుంటే, సో 104 ప్లస్ 2080 యాడ్ చేసుకుంటే 2000 ఎంత వచ్చిందంటే 2184 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అంతేనా వచ్చింది? అంతే సార్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చదవమ్మా. 83 సార్ నేను ఆశితాన్ని చదవని. సరే. Praveen wanted to make a temporary shelter for her car by making a box-like structure with that covers all the 4 sides and the top of the car with the front face as a flap which can be rolled up, assuming that the sticking margins are very small, and after that
and therefore negligible. How much tarpaulin would be required to make a shelter of height 2.5 meters with base dimensions 4 meters into 3 meters? కార్ ఉందంట చూడండి, కార్ ఉంది, సూపర్ ఫాస్ట్ ట్రై కార్ ఇది. పెట్టారేంటి సార్ లోపల? మనిషి కూర్చున్నాడు, కనబడుతుందా మనకి? ఇప్పుడు ఈ కార్కి షెల్టర్ వేయాలి మనం. షెల్టర్ అంటే ఎలా ఉంటది? కార్ షెల్టర్ ఏ షేప్ లో వేసాడంట? మేకింగ్ ఏ బాక్స్ లైక్ స్ట్రక్చర్. మా కార్ లోపల రావాలంటే బాక్స్ అడ్డం పెడితే వచ్చిద్దా? ఇది ఈ షెల్టర్ లోకి కార్ వెళ్ళిపోవాలి లోపలికి. బాక్స్ లాగా ఉంటుంది, వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయింది. ఇక్కడ ఓపెన్ ఉండాలి. ఇక్కడ ఇది ఓపెన్ ఉంటే కార్ లోపల తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. ఓకే, మిగతా అన్ని క్లోజ్ ఉండాలి. మిగతా అన్ని క్లోజ్ లేవనుకో ఇంకెవరో ఒకళ్ళు వచ్చి ఎత్తుకుపోతుంటారు. పైన టాప్ కూడా క్లోజింగ్ లో ఉండాలి, ఎందుకంటే వర్షం గిర్షం పడినా పిడుగులు పడినా కార్ సేఫ్ గా ఉంటుంది మనకి. ఈ గోడ కూడా గోడ కట్టేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది. ఈ షెల్టర్ లో కార్ పెట్టాలి. అయితే ప్రవీణ్ అంట వాడి పేరు. పర్వీన్ నార్త్ ఇండియన్ పేర్లు. మన వాళ్ళకి ఎవరికి పర్వీన్ అని పెట్టుకోమా, ఎవరో నార్త్ ఇండియన్. పర్వీన్ అమ్మాయి అన్నమాట. పర్వీన్ వాంటెడ్ టు మేక్ ఏ టెంపరరీ షెల్టర్ ఫర్ హర్ కార్. ఇక్కడ అమ్మాయి అన్నట్టు తెలిసిందంటే నాకు హర్ కార్. ఫస్ట్ నేను అబ్బాయి అనుకున్నా, అబ్బాయికి అమ్మాయి హర్ అని పెట్టారేంటి అనుకున్నా. పర్వీన్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ పెట్టుకుంటారు అట్లా పేర్లు అవి. పర్వీన్ అయితే హర్ కార్ బై మేకింగ్ ఏ బాక్స్ లైక్ స్ట్రక్చర్ విత్ టర్పాలిన్ అంటే పైన కవర్ లాగా కప్పుతాను. కవర్ కప్పుతారు సార్. టార్పాలిన్ మన కార్లు కూడా ఒక ముసుగు లాగేస్తారే, తలతల మెరుస్తా ఉంటది. టార్పాలిన్ కవర్స్ అన్నమాట. కవర్స్ ఆల్ 4 sides and the top of the car with the front face as a flap which can be rolled up. Assuming that the stitching margins are very small. స్టిచ్చింగ్ మార్జిన్స్ కొంత క్లాత్ తీసుకుంటాయి కదా, చాలా తీసుకుంటే స్టిచ్చింగ్ మార్జిన్. ఇప్పుడు ఇది ఒక టార్పాలిన్ క్లాత్ తోటి ఇప్పుడు ఈ షెల్టర్ తయారు చేయాలి మనం. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు అంటే లైక్ టెంట్ వేయటం అన్నమాట. టెంట్ లాగా వేయాలి. టెంట్ చూసుంటారుగా మీరు, టెంట్ వేయటం అట్లాగా చేయాలి. ఈ మార్జిన్ కి ఎక్కువ పట్టదంట. ఆ టార్పాలిన్ క్లాత్ కి ఎంత పట్టుద్దో మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఆర్ నెగ్లిజిబుల్. ఈ స్టిచ్చింగ్ ఏరియాస్ ఉన్నాయి కదా, స్టిచ్చింగ్ ఏరియాస్ ఆర్ నెగ్లిజిబుల్. హౌ మచ్ టార్పాలిన్ వుడ్ బి రిక్వైర్డ్ టు మేక్ ద షెల్టర్ ఆఫ్ హైట్ ఇచ్చాడు. బేస్ డైమెన్షన్స్ 4 into 3 meters అని ఇచ్చాడు. 4 ఏమో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి, 3 ఏమో మరి బ్రెడ్త్. ఓకే, హైట్ ఎంత ఇచ్చాడు? హైట్ ఏమో 2.5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా మీటర్స్ లో ఉండటం గమనించవచ్చు. క్యూబాయిడ్ లా ఉంది సార్ అది డయాగ్రామ్. క్యూబాయిడ్ మీటర్స్ లో మెజర్మెంట్స్ ఉంది. అయితే క్వశ్చన్ ఏంటి ఇక్కడ? క్వశ్చన్ మనం ఏ ఫార్ములా వాడాలి సార్ ఇక్కడ? ఇప్పుడు డయాగ్రామ్ చూసి మన ఫార్ములా వాడుకుంటామే. ఏది పని చేస్తుందో అది చేయటమే. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? హౌ మచ్ క్యాప్. ఇది కూడా స్టిచ్చేనా? ఫ్రంట్ కూడా ఇక్కడ ముందు ఎనహమాలు ఉంటారు కదా, ఇది కూడా స్టిచ్ అని చెప్పాడు. ఇక్కడ చెప్పాడు కదా మొత్తం విత్ ఫ్రంట్ ఫేస్ అండ్ యాజ్ ఎ ఫ్లాప్ ఫర్ విచ్ కెన్ బి రోల్డ్ అప్. రోల్ చేసుకునేటట్టుగా ఫ్లాప్ పెట్టాలంట. అంటే ఇట్లా ఇప్పుడు ఇలా చూసారా ఎప్పుడైనా? ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ అయిపోయింది. మళ్ళీ క్లోజ్ చేయడం, మళ్ళీ క్లోజ్ చేయాలంటే క్లోజ్ అయిపోయింది. ఒక థ్రెడ్ ఉంటుంది సార్, దాన్ని లాగితే ఇక్కడ థ్రెడ్ అలాట్ చేసుకుంటే లాగంగానే మొత్తం ఓపెన్ అవుతుంది. థ్రెడ్ వస్తుంది. మళ్ళీ అది పోవాలంటే ఇంకో సైడ్ వెనక థ్రెడ్ ఉంటుంది, దాన్ని ఇలా లాగితే. అంటే కంప్లీట్ బాక్స్ చెప్తున్నాడు అంతేగా. కంప్లీట్ బాక్స్ అంటే ఫార్ములా ఏంటి? టోటల్ సర్ఫేస్ ఎక్కడ ఓపెన్ లేదు. టోటల్ సర్ఫేస్ ఏరియా 2 into LB. నేను చెప్పిన మెజర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేయండి. 4 3s ఎంత ఫస్ట్? ఈ రెండు 12. ఓకే, తర్వాత 4 2.5s ఎంత?
5, 5, 10. ఓకే, తర్వాత 3.5 into 7 ఎంత? 3 ఎంత? 7.5. డాడీ ఫోన్ ఇవ్వా? మొత్తం యాడ్ చేస్తే ఎంత? చెయ్యాలి, మైండ్ గా చేయాలి. 12, 10 కలిపితే 22. 22కి 7.5 కలపండి. 22కి 7.5 కలిపితే ఎంత? 29.5. 29.5 ఇంటూ డబల్ చేస్తే ఎంత? 30, 30, 60, 58 వచ్చిందమ్మా. 59.5. 59 వచ్చిందా సార్? 59 వచ్చింది చూడండి. 29.5 into 2. అరే మీరు మల్టిప్లై చేయాలా, మీరు క్యాలిక్యులేటర్ 59 సార్. అదే మీరు క్యాలిక్యులేటర్ వాడకూడదు, వాడకుండా చేయాలి. 59 అమ్మా ఆన్సర్. 59 కాదు సార్, 47 మీటర్ స్క్వేర్. 47 మీటర్ స్క్వేర్. బేస్ తీసేయండి. బేస్ కింద అవసరం లేదుగా, కింద బేస్ తీసేయండి. కింద బేస్ ఉంటది కదా, బేస్ అవసరం లేదు కదా. టార్పాలిన్ ఈ బేస్ రా, కింద టార్పాలిన్ ఎవరు పెడతారు? ఇది తీసేయండి. ఇది తీసేస్తే టార్పాలిన్ ఒక ఎల్బీ పోయిద్ది అంతేగా, ఒక లెంత్ బ్రెడ్త్ పోతుంది. 59 లోంచి లెంత్ బ్రెడ్త్ అంటే ఎంత? 12. 12 తీసేస్తే ఎంత? 47. ఓకే, మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ ఎలా వచ్చింది సార్? ఇప్పుడు ఇక్కడ ఎల్బి అంటే ఏమొస్తుంది? ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత? ఇప్పుడు ఇక్కడ యారో పెట్టచ్చు ఇక్కడ నేను. 4 3s ఎంత? 12. m into m, m square. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు చూస్తున్నావా, ఈ 4 into 2.5 మల్టిప్లై చేసినప్పుడు 4 2.5 10 వచ్చింది. m into m ఇక్కడ కూడా m square. 35 plus 12 చేసామంటే 47 కదా సార్. ప్లస్ చేసినా కూడా మీటర్ స్క్వేర్ రాసుకోవచ్చా? మరి అంతేగా, మీటర్ స్క్వేర్ కి మీటర్ స్క్వేర్ కలిపితే మీటర్ స్క్వేర్ వచ్చేది. అర్థమైందా? ఎస్ సార్. మాకు ఇక్కడ ఒక ఫార్ములా వాడి చెప్పారు సార్. మొత్తం 2h into l plus b plus l plus b, l into b. ఎలాగన్నా చేసుకోవచ్చమ్మా. కింద బేస్ లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా వేసాను, కింద బేస్ కి టార్పాలిన్ అవసరం. అర్థమైంది సార్. ఇక్కడ ఏమన్నాడు? ఆల్ 4 sides కవల్. ఆల్ 4 sides అంటే ఏమేమి వస్తాయి చెప్పండి? సైడ్లు ఈ పక్కన లెఫ్ట్ సైడ్ 1, రైట్ సైడ్ 2, ఫ్రంట్ సైడ్ 3, ముందు సైడ్ 4 sides అండ్ టాప్. అండ్ ది టాప్ చూడండి, చూస్తున్నారు ఇక్కడ. అండ్ ది టాప్ కూడా కవర్ అయింది. అంటే బేస్ గురించి చెప్పలా వీడి. ఇక్కడ బేస్ చెప్పలేదు కాబట్టి టోటల్ సర్ఫేస్ లోంచి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం బేస్ కూడా ఉంటుంది. ఆ బేస్ ఏరియా తీసాం -LB. బేస్ ఎట్లా ఉంది? ఇదిగో లెంత్ బ్రెడ్త్ అంతే కదా. ఇది లేదు, బేస్ లేదు, అందుకని బై బేస్ సబ్స్ట్రాక్ట్ చేసేదా. అర్థమైందా? ఏమ్మా ఆకాంక్ష అర్థమైందా? ఆకాంక్ష ఇది చదవమ్మా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్. ఎవరు? ఆశ్రితనా? ఒకసారి తను, ఒకసారి నువ్వు చదువుతుర్లే. ఇప్పుడు ఇది చదువు, కాన్సెప్ట్ చదువు. త్వరగా కాని వాళ్ళు ఎవరో ఒకళ్ళు, లేకపోతే నేను చదువుతాం. మీ ఇద్దరు వదిలేసి. If we take a number of circular sheets of paper and stack them up as we stacked up rectangular sheets earlier, what would we get?
స్టాక్ అంటే ఏంటి సార్? ఫస్ట్ స్టాక్ అంటే వీటన్నిటిని అతికించడం. అతికిస్తే ఒక కలెక్షన్ అన్నమాట. స్టాక్ అంటే ఇట్స్ ఎ కలెక్షన్. అదే అర్థం కాల. స్టాక్ స్టాక్ అంటే కలెక్షన్ అన్నమాట. మనం స్టాక్ అంటాం. స్టాక్ అంటే ఏంటంటే అన్ని ఒక దగ్గర పెడతాం, గోడౌన్ లో పెడతాం. అన్ని గోడౌన్ లో పెడతాం. ఐటమ్స్ అయితే స్టాక్ అంటాం. Here if ఐటమ్స్ the కాకుండా stock is kept vertically up, we get what is a right circular cylinder. Since it has been kept at right angles to the base, and the height and the base is circular. Let us see what kind of a cylinder is not a right circular cylinder. In figure 13.7a. చాలే ఇంకా సిలిండర్ అయిపోయింది. తర్వాత ఇది చదవండి. Area of a sheet gives us the covered surface area of the cylinder. Note that the length of the sheet is equal to the circumference of the circular base, which is equal to 2 pi r. So curved surface area of the cylinder is equals to area of the rectangular sheet is equals to length into breadth. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే కొద్దిగా ఖాళీ ఉంటుంది ఎక్కడో చోట. ఇప్పుడు మనం ఈ పేపర్ తీసుకున్నాం అనుకోండి, ఈ పేపర్ కనపడుతుంది చూసారా? ఈ పేపర్ లో ఇది లెంత్, యాక్చువల్లీ ఇది బి, ఇదేమో లెంత్ అన్నమాట. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. లేదా ఇటన్నా పర్లేదు, ఏది ఎక్కువ ఉంటే లెంత్ బ్రెడ్త్ ఎట్లా తీసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఇటు నిలువుగా పెట్టి కూడా మనం ఫోల్డ్ చేయొచ్చు. రాదా ఏంటి? సిలిండర్ వస్తుంది కదా. లెంత్ బ్రెడ్త్ ఉంటే నుంచో పెట్టాం అనుకో పేపర్ ని, అదేమైపోతుందంటే హెచ్ అయిపోతుంది. ఓకే, నుంచో పెట్టినప్పుడు. ఇప్పుడు దీన్ని మనం ఇట్లాంటి పేపర్ ను దాన్ని తీసుకుని ఏం చేసామంటే ఒక రౌండ్ షేప్ లో ఫోల్డ్ చేసినప్పుడు, జాగ్రత్తగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఏమైపోయిందంటే మనకి కింద టాప్ ఓపెన్ ఉంటదమ్మా. ఈ టాప్ పైన కార్డ్బోర్డ్ కానీ ఏం పెట్టలేదు కదా, కింద కూడా ఓపెన్ టాప్ ఉంటుంది. బేస్ కూడా ఓపెన్. ఇలా ఓపెన్ టాప్ ఉన్నటువంటి సిలిండర్స్ ని, ఓపెన్ గా ఉన్నటువంటి సిలిండర్ ఏమంటారంటే, దీనికి ఏరియా కనుక్కోవాలంటే ఈ టైప్ ఆఫ్ ఏరియా ఏమంటారంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ తోటేనా క్రియేట్ అయింది మనకి. ఏమ్మా? ఇప్పుడు హైట్ ఎంత? బ్రెడ్త్ బదులు ఏం తీసుకున్నాం మనం? బ్రెడ్త్ బదులు హెచ్ తీసుకున్నాము. లెంత్ బదులు ఏం తీసుకున్నాం అంటే లెంత్ ఈజ్ నథింగ్ బట్ ఏమైంది? లెంత్ ఎలా మారిపోయింది? ఇది లెంత్ గుండ్రంగా మార్చాము. ఇదిగో ఇది లెంత్ అన్నమాట. ఈ లెంత్ అంతా గుండ్రంగా పెట్టామంటే ఈ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది ఇక్కడ? 2 pi r అయింది. ఇట్ ఇస్ నథింగ్ బట్ పెరిమీటర్ అయింది. లెంత్ 2 pi r h కదా సార్. RH కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నేనేం చెబుతున్నాను నీకు? హెచ్ గురించి మాట్లాడట్లే. ఇదెందుకు? దీని గురించే రౌండ్ గీసింది. ఇప్పుడు ఇక్కడ రౌండ్ గీసాను కదా, ఇట్లా రౌండ్ గీసినప్పుడు దీనిలో ఏం ఇంక్లూడ్ అయ్యింది మనకి? ఇది ఒకటే కదా ఫోల్డ్ అయ్యేది. ఇదే కదమ్మా ఫోల్డ్ అయ్యేది. మా మ్యామ్ అయితే ఎలా చెప్పారంటే సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఏదో చెప్పారు సార్. అయితే అది 2 pi r కదా, ఇంటూ మనము హైట్ కనుక్కోవాలంటే హైట్ ఇంటూ హెచ్ చేస్తే 2 pi r హెచ్ వస్తుంది కదా సార్. హైట్ కనుక్కోవాలంటే ఇంటూ హెచ్ యాడ్ చేద్దామా? లేదు సార్, ఎలానో చెప్పారు మాకు. 2 pi r సర్కిల్ వాడి చెప్పారు ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ ఈ ఎల్ ఉంది చూసావా? ఈ ఎల్ ని ఫోల్డ్ చేస్తున్నావు. ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఇది సర్కిల్ షేప్ లో వస్తుంది కాబట్టి ఈ లోపల మెజర్ చేస్తేనేమో pi r స్క్వేర్ అని పిలవాలి. లోపల మెజర్ చేయట్లా, ఈ కవర్ తీసుకుంటున్నావు కాబట్టి 2 pi r అనాలి. ఈ 2 pi r దేనికి ఈక్వల్ అవుతుంది? లెంత్ కి ఈక్వల్ అవుతుంది అంటున్నా. అంతే కదా వచ్చేది. దీన్నేగా ఫోల్డ్ చేసేది నువ్వు. ఎల్ ఈక్వల్ టు 2 pi r. మన ఇప్పుడు ఇది రెక్టాంగులర్ షేప్ లో ఉన్న దాన్ని ఇట్లా మార్చావు. ఇప్పుడు దీని ఏరియా బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు దీని ఏరియా ఎంత అయితే ఉందో, దీని ఏరియా ఎంత అండి? యాక్చువల్లీ ఎల్ ఇంటూ బి. దీని ఏరియా కూడా ఈక్వల్. ఈ రెండు ఏరియాస్ ఈక్వల్. ఎందుకంటే దీంతో ఇది ఫామ్ అయింది కాబట్టి బోత్ ఏరియాస్ ఆర్ ఈక్వల్. అంటే నథింగ్ బట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ షీట్. అదిగో అదే రాశాడు. మనమేమో ఇలా ఫోల్డ్ చేస్తే సన్నగా వస్తది, ఇలా ఫోల్డ్ చేస్తే కొంచెం లావుగా వస్తది. మారదు, ఏదైనా అదే. నువ్వు ఏదైతే నువ్వు గుండ్రంగా పెడుతున్నావో దాన్ని రాయాలమ్మా, ఆ నెంబర్ రాయాలి. ఆ నెంబర్ అక్కడ ఎలా దాని రూపం మార్చుకుంది, ఎలా మార్చుకుంది? సర్కిల్ గా మార్చుకుంది.
దాని రూపం మార్చుకుంటుంది అంతే. అదే ఇప్పుడు మైదా పిండి తీసుకున్నావు లేదా గోధుమ పిండి తీసుకున్నావు, ఆటా పిండి తీసుకుని ఏం చేసావు, దాన్ని చపాతీ చేసుకోవచ్చు, లేదంటే పూరి చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు, లేకపోతే దానిలో కాస్త కోడిగుడ్డు వేసేసి కాస్త మసాలా అది ఇది కలిపేసి హాట్ బిస్కెట్లు చేసుకోవచ్చు. ఓవెన్ ఉందనుకో దాంతో రకరకాల ప్రయోగాలు చేసి దాన్ని మార్చి మార్చి రకరకాలుగా తయారు చేయొచ్చు. అవునా కదా? ఏంద్రా వింటున్నారా, ఆడుకుంటున్నారా? ఆకాంక్ష మీరు వింటున్నారా వింటలేదా? వింటున్నాం సార్. ఈ ఆశ్రిత ఏది మా ఆశ్రిత? క్లాస్ అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నావు? సార్ వింటున్నా సార్. నువ్వేదో ఎగ్జాంపుల్ చెబుతావు, చిన్నగా నీ పని నువ్వు చేసుకుంటుంటావు, చిన్నగా ఆడుకుంటా దాంతో దీంతో. చూడు, పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ది సిలిండర్ అంటే పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ కదా, ఎల్ బదులు 2πr రాసేసాం, 2πr ఇంటూ హెచ్. ఇంకా ఫర్దర్ మోర్ ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, 2πr ఇంటూ హెచ్. 2πr ఇంటూ ఏం రాయాలి, హెచ్. ఇక్కడ బ్రెడ్త్ ఏమైంది, హైట్ అయిపోయింది. బ్రెడ్త్ ఏమైంది, బ్రెడ్త్ బదులు ఏం రాసుకోవాలి, హైట్ రాసుకోవాలి. లెంత్ బదులు ఏం రాసుకోవాలి, 2πr రాసుకోవాలి. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరిగిందంటే ఆ రెక్టాంగులర్ షీట్ నే మనం గుండ్రంగా మడత పెట్టాం కాబట్టి ఇలా జరిగింది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఎందుకు అనాలి, కొన్ని ఓపెన్ గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ టాప్ ఓపెన్ గా ఉంది, ఇక్కడ కింద బేస్ కూడా ఓపెన్ గా ఉంది కాబట్టి ఓకే, దీని ఏరియాని ఏమంటామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఫార్ములా ఏంటమ్మా, 2πrh, వేర్ r is the radius of the base of the cylinder and h is the height of the cylinder. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ తర్వాత చదువమ్మా ఆకాంక్ష. ఓకే సార్. రిమార్క్ చదువు. From chapter 1 that pi is an irrational number, so the value in case of cylinder, unless stated as radius of cylinder, shall mean ఇక్కడ నుంచి చదవాలి. In this case cylinder unless stated otherwise radius of the cylinder shall mean base radius of the cylinder. సార్ అక్కడ స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేశాను. 2πr² అంటే రెండు సర్కిల్స్ ఏరియా. The top and the bottom of the cylinder are also be covered. వచ్చేదాన్ని ఏమంటాం, టోటల్ We సర్ఫేస్ need two ఏరియా. circles. In fact, circle region. ఈ పైన ఏదైనా టాప్ పెట్టావు అనుకో, బాక్స్ ఇక్కడ గుండ్రంగా ఏదైనా బాక్స్ పెట్టావు అనుకోండి, 5r² అయింది. కింద కూడా ఒక బాక్స్ పెట్టేసి అతికిచ్చేసారు అనుకోండి, ఇది ఒక 5r² అయింది. అప్పుడు మొత్తం కలిపితే ఎంత వచ్చింది, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. దాని ఫార్ములా ఏంటి, దాని ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. ఇందాకదేమో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమో 2πrh వచ్చింది, ఇదిగో ఇక్కడ వచ్చింది చూడండి, 2πrh ప్లస్ 5r² ప్లస్ 5r². టాప్ లో ఒక సర్కిల్, ఇదిగో ఇది టాప్ సర్కిల్ ఒకటి, బేస్ సర్కిల్ ఒకటి. దీని ఏరియా ఏమో 5r², దీని ఏరియా ఏమో 5r². రెండు 5r² 2πr². ఈ 2πr² గనక మనం యాడ్ చేసాం అనుకోండి, 2πr² is equals to ఈ రెండిట్లో కామన్ ఏం కనబడుతున్నాయి మీకు, πr. 2 కూడా ఉంది కదా, 2 కూడా ఉంది, 5 కూడా ఉంది, రెండిట్లో 6 కూడా ఉంది. కామన్ తీస్తే ఏమొస్తుంది అప్పుడు, r కూడా ఉంది, h లేదు కదా సార్. 2πr into r మాత్రమే ఉంది కదా సార్. ఇంకా ఫర్దర్ ఇంక గుర్తుపెట్టుకోండి లేకపోతే వాడేసేయండి, పర్లేదు. 2πrh ప్లస్ 2πr. తర్వాత కంటిన్యూషన్. ఇంకా దీని మీద ప్రాబ్లమ్స్ ఇచ్చాడమ్మా, మనం ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. ఫస్ట్ బిట్ ఎవరు చేస్తారు చెప్పండి నా. ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 13.2. ఒక్క సిలిండర్ పైన క్వశ్చన్ ఉన్నాయి ఇక్కడ, ఈ క్వశ్చన్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి అమ్మా, ఒక రఫ్ నోట్ తీసుకుని, లేకపోతే నా నోట్ సపరేట్ గా పెడితే దానిలో నోట్ చేయండి. మీ స్కూల్లో చెప్పేది సపరేట్ గా ఫాలో అవ్వండి, ఓకేనా? దానివల్ల ఏంటంటే సబ్జెక్ట్ డెప్త్ పెరగాలి, ఇన్నిసార్లు విన్న తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ రాకూడదు.
చూడండి, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమన్నాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనగానే మీ మనసులో ఏం కనిపించాలి? మీకు ఏం ఆలోచన రావాలి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనగానే అనే ఫార్ములా రావాలి. నాకు అవన్నీ వద్దు, ఏ షేప్ కనిపించాలో చెప్పండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే కింద బాటమ్ లేదు, పైన టాప్ లేనటువంటి ఒక సిలిండర్ కనిపించాలి. బాటమ్ లెస్, టాప్ లెస్ సిలిండర్ కనిపించాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇదే షీట్ తో ఫామ్ అవుద్ది, L/B అంతేగా. రెక్టాంగులర్ షీట్ తో ఫామ్ అయింది L/B. L అంటే ఏంటి ఇక్కడ? L అంటే 2πr, B అంటే ఏంటి? H. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్. హైట్ ఇచ్చాడమ్మా, ఎంత ఇచ్చాడు? సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఈజ్ ఇది ఇచ్చేసాడు ఆల్రెడీ, L/B ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇది L/B. ఎట్లా తెలిసింది నాకు ఇది L/B అని? పక్కన మెజర్మెంట్స్ గమనించండి. సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. అంటే ఏంటది? సెంటీమీటర్ స్క్వేర్ ఉందంటే అది ఏరియా. సెంటీమీటర్ స్క్వేర్ ఉందంటే ఏరియా. సెంటీమీటర్ క్యూబ్ ఉంటే వాల్యూమ్. సెంటీమీటర్ క్యూబ్ ఉంటేనేమో వాల్యూమ్. పెరిమీటర్ అన్నా కూడా సెంటీమీటరే ఉంటది, ఇంకేం ఉండదు దాన్ని. అర్థమైందా? ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీని పేరు వాల్యూమ్. ఉందనుకోండి, దీని పేరు ఏరియా. జస్ట్ మెజర్మెంట్. ఏరియాకి మెజర్మెంట్స్ ఏముంటాయంటే స్క్వేర్ యూనిట్స్ లో, సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్, స్క్వేర్ లో ఉంటది. వాల్యూమ్ అనుకోండి క్యూబుల్లో ఉంటది. సెంటీమీటర్ క్యూబ్, తర్వాత మీటర్ క్యూబ్, లేకపోతే ఇంకేదన్నా క్యూబ్, ఇలా ఉంటుంది. జస్ట్ మెజర్మెంట్స్ అనుకోండి, జస్ట్ సెంటీమీటర్ లేదా మీటర్, ఇట్లా సింపుల్ గా ఇస్తారు. సెంటీమీటర్స్ అట్లా థర్డ్ దాంట్లో ఉంది కదా సార్. ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది సిలిండర్. సిలిండర్ కి డయామీటర్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఫార్ములా చెప్పండి నాకు. ఇప్పుడు దీనికి ఉపయోగించేది ఏంటంటే డయామీటర్ ఏమిచ్చాడు మనకి? 2πRH ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 88 ఇచ్చాడు. 88 సెంటీమీటర్ స్క్వేర్. వద్దులే, 88. ఇప్పుడు 2 ఇంటూ పై అంటే ఎంత? 22/7. పై అంటే 22/7. ఇంటూ రేడియస్ ఎంత తెలీదు. హైట్ ఎంత తెలుసా? హైట్ 14. హైట్ ఎంత? 14 సార్. ఈజ్ ఈక్వల్ టు 88. ఇప్పుడు ఏదైనా క్యాన్సిలేషన్ పోద్దమ్మా ఆకాంక్ష? 7 14 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. మాట్లాడకు. తర్వాత ఈ 22 88 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 22 88 2 టేబుల్ లోనే కదా సార్. 44 4 టైమ్స్ పోతుంది. 22 టేబుల్ లో 88 4 టైమ్స్ పోయింది. 22 టేబుల్. తర్వాత మళ్ళీ ఇంకోసారి చూడండి, ఇంకేదన్నా క్యాన్సిల్ అవుద్దా? ఇగో చూడండి, E2 E4 క్యాన్సిల్. సో ఫైనల్లీ వీ హ్యావ్ రేడియస్. ద వాల్యూ ఆఫ్ రేడియస్ ఈజ్ 1. ఇప్పుడు డయామీటర్ చెప్పమన్నాడు. డయామీటర్ ఫార్ములా ఏంట్రా? 2R. 2R అంటే ఎంతమ్మా? 2 into 1. 2 into 1 అంటే ఎంత? 2. దిస్ ఈజ్ ఆన్సర్. అర్థమైందా? దీనిలో ఏమైనా డౌట్ ఉందా? నో సార్. నెక్స్ట్ క్వశ్చన్ చదవమ్మా ఆకాంక్ష. సార్ 13.2 కదా సార్. ఫస్ట్ ఇది 2 సెంటీమీటర్స్ వచ్చింది సార్. ఏంటమ్మా అది? ఫస్ట్ ది ఏది? ఆన్సర్ 2 సెంటీమీటర్స్. నేను చెప్పింది 2ఏగా. 2 సెంటీమీటర్స్. సెంటీమీటర్ స్క్వేర్ అని ఉంది కదా సార్ పైన. 88 సెంటీమీటర్ స్క్వేర్. మీరు అది తీసేయండి అని అన్నారు కదా. మళ్ళీ ఒకసారి చేసి మళ్ళీ చేద్దాం ఇదే సమ్మని. ఏమైంది? సమ్ అర్థమైంది సార్. సెంటీమీటర్ స్క్వేర్ వదిలేస్తే ఏం కాదా సార్? వదిలేయకూడదు. ఇదిగో అది కూడా చెప్తాగా, ఎందుకు వదిలేయటం? ఇదిగో 2πRH ఈక్వల్ ఎంతమ్మా? ఎంత ఇచ్చారు వాల్యూ? 88 సెంటీమీటర్ స్క్వేర్. అంతేనా? సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు 2 అంటే 2 రాద్దాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 22/7. మన 2 అను మన 88 ఎన్నిసార్లు పోతుందో చెప్పండి నాకు. 2 88 44. 44 సార్.
44 sir. టైమ్స్ పోయింది. 44 టైమ్స్ పోయింది. 5 అంటే ఎంతరా? 22/7. 22/7. R అంటే ఎంత తెలియదు. 6. H H అంటే ఎంత? అంటే 14 14 సెంటీమీటర్స్ అనాలి. ఏమనాలి? 14 సెంటీమీటర్స్. ఇది మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న బ్రాకెట్లు పెట్టండి ప్రతి దానికి. ఇక్కడ క్యాన్సిలేషన్ తర్వాత ఎంత వచ్చింది? 44 సెంటీమీటర్ స్క్వేర్. మళ్ళీ ఇంకోసారి క్యాన్సిలేషన్ మొదలు పెడుతున్నా. గెట్ రెడీ. 22 టేబుల్ మన 44 లో ఎన్నిసార్లు పోతుందో చెప్పగలరా? చెప్పలేరా? నేనే చెప్పాలా? 88 4 times అంటే 2 times. 2 times. 22 టేబుల్ 44 లో 2 టైమ్స్ పోయింది. తర్వాత ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా? 7 1s 7 2s 14. 7 1s 7 14 లో 2 టైమ్స్ పోయింది. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా? ఇంకేం అవ్వట్లా. మన సెంటీమీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఇంకో సెంటీమీటర్ మిగిలింది. ఇక్కడ సెంటీమీటర్ క్యాన్సిల్ అయింది కాబట్టి సెంటీమీటర్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో యువతలో ఒక 2, ఇక్కడ ఒక 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో అందరూ కొట్టుకున్న తర్వాత ఏం మిగిలింది అంటే ఇక్కడ పాపం 6 మిగిలింది. అమ్మా ఇక్కడ ఏం మిగల. ఇక్కడ 1 మిగిలింది. అన్ని పోగా 1 మిగిలింది. 1 సెంటీమీటర్ నేను ఉన్నాను. ఓకే పర్లేదు తీసుకుని. సెంటీమీటర్ స్క్వేర్ లో 1 సెంటీమీటర్ పోతే ఇంకో సెంటీమీటర్ మిగిలింది. R = 1 సెంటీమీటర్. ఇప్పుడు డయామీటర్ D అంటే ఏంటి? 2R కదా. 2 రేడియస్లు కలిపితే డయామీటర్ కదా. ఇది సర్కిల్. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్. డయామీటర్ అంటే ఇంకో రేడియస్ కూడా కదా. ఇక్కడ నుంచి ఇది మొత్తం డయామీటర్. అందుకే 2R 2 సెంటీమీటర్స్. ఓకేనా? నీ డౌట్ క్లియర్ అయిందా? yes sir. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు చదువుతారు? చదువు. It is required to make a closed cylinder tank of height 1 meter and base diameter 140 centimeters. 140 centimeters from a metal sheet. How many square meters of the sheet are required for the same? Okay. క్వశ్చన్ అర్థమైందా? మీనింగ్ ఏంటి చెప్పమ్మా? ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ ఏ క్లోజ్డ్ సిలిండర్ ట్యాంక్. ట్యాంక్ అంటే దేనికిరా మనం ట్యాంకులు వాడేది? వాటర్ ఫిల్ చేసుకోవడానికి. వాటర్ ఫిల్ చేసుకోవడానికి. మరి వాటర్ ఫిల్ చేసుకోవడానికి టాప్ ఓపెన్ పెట్టావు అనుకో, కాకులు వచ్చి రెట్లేస్తాయి దాన్ని. ఇంకా వాటర్ వాడుకుంటా ఉండదు, పారపోసుకుంటాకి మొక్కలకు. అందుకని టాప్ కూడా క్లోజింగ్ లో ఉండాలి. తర్వాత సిలిండర్ షేప్ లో ఉండాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా మనకు మున్సిపాలిటీ వాటర్స్ చూసారా? పెద్ద పెద్ద ట్యాంకీలు ఉంటాయి. బాగా స్తంభాలు వేసి ఎత్తు కడతారు. పెద్ద గుండ్రం ఉంటాయి. దాని నిండా నీళ్లు పోసి ఇంకా జనాలకి పంప్ చేస్తా ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు. చూసారు ఎప్పుడైనా ఈ ట్యాంకీలు? పెద్ద పెద్ద ట్యాంకీలు. ఇప్పుడు మీ దగ్గర లేవమ్మా, విద్యానగర్ లో అట్లా లేవులే. ఇటు చైతన్యపూర్లో ఒక ట్యాంకీ ఉంది. 2 ట్యాంకీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ట్యాంకీ. ఇటు వచ్చినప్పుడు చూపిస్తా. ఆ ట్యాంక్ పెద్ద ఇదే సిలిండర్ షేప్ లో ఉంటుంది. ఆ ట్యాంక్ ఏంటంటే ఇక్కడ ఎలా ఉండాలి ట్యాంక్ అనేది అంటే క్లోజ్డ్ గా ఉండాలి. మొత్తం క్లోజ్డ్ ఉండాలంటే ఏమర్థమైంది? ఏం కనుక్కోవాలని తెలుస్తుంది మీకు? టోటల్ సర్ఫేస్ ఏరియా. కంప్లీట్ బ్లాక్ కంప్లీట్ మొత్తం మూసేసి ఉంటే దాన్ని ఏమంటారు? టోటల్ సర్ఫేస్ ఏరియా. హైట్ ఎంత ఇచ్చాడు? 1 మీటర్. 1 meter డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ అంటే రేడియస్ ఇచ్చినట్టున్నా. డయామీటర్ అంటే D ఇచ్చాడు. దీనిలో సగం రేడియస్ అవుతుంది. రేడియస్ ఎంత? 140 అంటే అరే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. హైట్ ఏమో మీటర్ లో ఇచ్చాడు. చూసారా ఏమ్మా? హైట్ ఏమో మీటర్ లో ఇచ్చాడు, ఇదేమో సెంటీమీటర్ లో ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా దీన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? ఈవినింగ్ క్లాస్ కల్లా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి ట్రై చేసి నాకు మీకు ఆన్సర్ వస్తే కనుక నాకు వాట్సాప్ పెట్టండి, నేను చెక్ చేస్తాను. ట్రై చేయండి ఓన్ గా. ఓకేనమ్మా? ఈ క్లాస్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఈవినింగ్ మళ్ళీ 8 గంటలకు స్టార్ట్ చేస్తాను. ఓకే, బై బై.